కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలల కాలంలోనే ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపిందని, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు ప్రభుత్వాన్ని మెడలు వంచేందుకు వైఎస్ఆర్సీపీ చేపడుతున్న పోరుబాటలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యుత్ వినియోగదారులు, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, వైఎస్ఆర్సీపీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసంలో వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలపై విద్యుత్ ఛార్జీల అదనపు భారాన్ని మోపుతున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా డిసెంబర్ 27వ తేదీన పార్టీ శ్రేణులు ప్రజలతో సంయుక్తంగా ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆ శాఖ అధికారులకు వినతి పత్రం సమర్పించే కార్యక్రమంలో భాగంగా నేడు ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, వైఎస్ఆర్ పార్టీ నాయకుల సమక్షంలో కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ అనే పోస్టర్ను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 6 నెలల కాలంలో 2 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి విద్యుత్ వినియోగదారులపై పెను భారాన్ని మోపారన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కంటే టీడీపీ కూటమి ప్రభుత్వం మరింత మేలను చేస్తుందన్న నమ్మకంతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారని, అయితే ప్రజల యొక్క నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వమ్ము చేసి దగా చేశారని విమర్శించారు. కూటమి నాయకులు కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, అబద్ధాలతో అధికారంలో ఉండి ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపారని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలతో, ప్రజల కోసం ఉండే నాయకుడని, జననేత జగనన్న నాయకత్వంలో తామంతా నడుస్తామని తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 27వ తేదీ అన్ని విద్యుత్ శాఖ కార్యాలయాల ఎదుట కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఈ పోరుబాటలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యుత్ వినియోగదారులు, ప్రజానికం హాజరై కూటమి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేయాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, దాల్మిల్ అమీర్, డాక్టర్ శశికళారెడ్డి, కౌన్సిలర్స్ విజయభాస్కర్, మేసా చంద్రశేఖర్, ఆరిఫ్ నాయక్, చంద్రశేఖర్ రెడ్డి, వార్డు వైసీపీ నాయకులు లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, జాకిర్ హుసేన్, సాయిరాం రెడ్డి, టీవీ రమణ, పున్నా శేషయ్య, ఎద్దు రవి, శంకర్ నాయక్, కాసిం, టైలర్ శివ, చింతా శ్రీనివాసులు, రామచంద్రుడు, కాల్వ నాగరాజు, సోమశేఖర్ రెడ్డి, జలీల్, పైలట్, కైపా గోపాల్ రెడ్డి, శ్రీరాములు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం 6 నెలల్లో ఏ రకంగా ప్రజలకు చెప్పిన మాటను మోసం చేసుకుంటూ ఏ రకంగా చేస్తూ ఉందో, చంద్రబాబు నాయుడు గారి యూటర్న్ విధానాన్ని ఏ రకంగా అమలు చేస్తూ ఉన్నారో ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలు నమ్మి జగనన్న ప్రభుత్వానికంటే ఇంకా ఎక్కువగా మేలు చేస్తారని అపోహపడి వీళ్లను రాజ్యాధికారాన్ని అప్పజేస్తే, వీళ్ళు తన పాత విధానం ప్రకారము యూటర్ను చెప్పిన మాటను చెప్పకుండా, చెప్పిన అబద్ధాన్ని చెప్పకుండా మోసం చేసుకుంటూ ఈ రకంగా ప్రజలకు నాశనం చేస్తూ పోతా ఉన్నారు. ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. ప్రజలకు క్లియర్గా మేము మోసపోయినాము, జగనన్న ప్రభుత్వాన్ని తీసుకురాకుండా చంద్రబాబు నాయుడు కల్లిబొడ్లి మాటలు నమ్మి మోసపోయినామని క్లియర్గా విదితమవుతా ఉంది. మా జగనన్న, మాజీ ముఖ్యమంత్రి జగనన్న ఎల్లప్పుడూ ప్రజలు ఆశీర్వదించినా, ప్రజలు ఆశీర్వదించకపోయినా ఎప్పుడు ప్రజలతోనే ఉండి ప్రజల కోసం పోరాటే ధీరుగా ఉండే వ్యక్తులు. మేమంతా జగనన్నతో కలిసి ప్రజల కోసం పోరాడడానికి రెడీగా ఉంటాం. ఇందులో భాగంగా 27వ తేదీ ఇప్పటికీ 2 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి మోసపుచ్చి ప్రజలకు ఈ రకంగా చేస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు 27వ తేదీ నంద్యాల మరియు ఆంధ్ర రాష్ట్ర నియోజకవర్గాల్లో అందరితో అన్ని చోట్ల కరెంట్ ఆఫీసుల కాడికి పోయి వినతి పత్రం ఇచ్చి కరెంటు ఛార్జీలు, పెంచిన కరెంటు ఛార్జీలు ఖచ్చితంగా వెనక్కి తీసుకునే రకంగా పోరాటం చేసే భాగంగా ఈరోజు ఈ పోస్టర్ లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రజలతో మేము ఎప్పుడు ఉంటామని చెబుతూ, మేము దీనికోసమని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, లీడర్లు, క్యాడరు, అలాగే మోసపోయిన ప్రజలందరూ విరివిగా పాల్గొని
తెలుగుదేశం ప్రభుత్వానికి బుద్ధొచ్చే రకంగా, కూటమి ప్రభుత్వానికి బుద్ధొచ్చే రకంగా ఈ పోరాట బాటను విజయవంతం చేయవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఏ రకంగా పెంచారయ్యా అంటే, మొట్టమొదట ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ కంటే ముందు నేను బాధుడే బాధుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్ట్రిసిటీ పెంచారు, నేను పెంచను అని చెప్పి మళ్ళీ ఎలక్ట్రిసిటీ పెంచేది కాకుండా ఎలక్ట్రిసిటీని అమ్మే రకంగా నేను చేస్తాను, ఈ గృహ వినియోగదారులు ఎలక్ట్రిసిటీని అమ్మే రకంగా చేస్తాను సోలార్ ద్వారా చేసేసి అని చెప్పి బూటకు మాటలు చెప్పి దీపావళి పండక్కే 6,072.86 కోట్ల రూపాయలు పెంచి మళ్ళీ ఇప్పుడు జనవరి నుంచి 9,412.5 కోట్ల రూపాయలను అదనపు భారాన్ని వేసి మొత్తానికి 6 నెలల్లో 15,485.36 కోట్ల రూపాయలను ప్రజల మీద వేయడం అనేది, అది పీక్ పీరియడ్ కూడా కాదు, ఇంకా సమ్మర్ రాలేదు, ఇప్పుడే కరెంటు కోతలు పెట్టి చలికాలంలోనే ప్రజలకు ఈ రకంగా మోసం చేస్తున్నాడు. కాబట్టి ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ పెంచిన ఛార్జీలు వెనక్కి తీసుకునే రకంగా మేము పోరాడతామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ 27వ తేదీ జరగబోయే ధర్నా కార్యక్రమానికి ప్రజలు వేలాదిగా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. డిసెంబర్ 27 ఈ నెల ఏదైతే కరెంటు ఛార్జీలు బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎలక్షన్స్ లో కరెంటు ఛార్జీలు పెంచబోము, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తాము అని చెప్పి మాయమాటలు చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిందో దాన్ని నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి బాధులైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులే కాకుండా ప్రతి ఒక్క ప్రజలు, ఎందుకంటే కరెంటు ఛార్జీ ప్రతి ఒక్కరు నాతో సహా అందరం యూజ్ చేసే కరెంటు దాని దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఈ 6 నెలల్లోనే మన మీద రుద్దడం జరిగింది. దీంట్లో బాధింపబడిన ప్రతి ఒక్కరము కలిసికట్టుగా వెళ్లి 27వ తేదీ విద్యుత్ అధికారులను కలిసి వినతి పత్రం ఇచ్చి ఏదైతే మనకు హామీలు ఇచ్చారో దాన్ని నెరవేర్చుకునే విధంగా మనమందరం కలిసికట్టుగా పోరు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన ప్రకారం అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి మన హక్కుని మనం నెరవేర్చుకునే విధంగా అందరు కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ నెల 27వ తేదీ మా అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కరెంటు ఛార్జీల పెంపుపై పోరుబాటను నిర్వహించడం జరుగుతోంది. ఖచ్చితంగా మనం చూసాం, ఈ కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలలో ఒక హామీ ఏంటి అంటే, మేము కరెంట్ ఛార్జీలను పెంచము, కరెంట్ ఛార్జీలను ఇప్పుడు జగన్ ప్రభుత్వం పెంచుతున్నారని ఆ రోజు బాదుడే అనే ఒక కార్యక్రమాన్ని చేశారు. మనం ఈ రోజు చూసాం, ఈ 6 నెలల్లోనే దాదాపుగా 15,500 కోట్ల భారాన్ని ఈ రోజు వినియోగదారులపై మోపిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం కూటమి ప్రభుత్వమే. గతంలో ప్రతి ప్రసంగంలో దాదాపుగా 5-6 సార్లు వివిధ ప్లేసెస్ లో చేసిన ప్రసంగాల్లో చంద్రబాబు గారు ఒకటి చెప్పారు, నేను కరెంటు ఛార్జీలు పెంచబోను, నేను మీకు హామీ ఇస్తున్నాను, ఖచ్చితంగా పెంచను అని చెప్పారు. దానికి కట్టుబడి ఉండాలని మేము ఈరోజు బాబు గారిని కోరుకుంటున్నాం. ఆ రోజు మీరు బాదురు అని కేవలం మేము 2 రూపీస్ పెంచితేనే అంత బాదురే అని అంత కార్యక్రమాలు చేశారు. ఈ రోజు ₹4.90 వినియోగదారుల పైన భారం ఉంది. మరి ఈ రోజు మీరు ఏం ఆన్సర్ చేస్తారని మేము ఈ రోజు బాబు గారిని అడుగుతున్నాము. అదే విధంగా ఈ రోజు చూస్తే గతంలో ఆయన 2014లో దిగేటప్పుడు కేవలం 23,700 కోట్ల డిస్కౌంట్స్ పైన భారం ఉంటే, అదే 2019లో జగన్ గారి ప్రభుత్వం వచ్చే నాటికి దాదాపుగా 87,600 కోట్ల భారం డిస్కమ్స్ పైన ఉండింది. వాళ్ళ ప్రభుత్వంలో కేవలం 23,000 కోట్లతో మాత్రమే డిస్కమ్లకి వాళ్ళు సహాయం అందిస్తే, అదే జగన్ గారు దాదాపుగా 47,000 కోట్లని డిస్కమ్లకు అందించి డిస్కమ్లకు చేయూతగా నిలిచారు. అదేవిధంగా మనం చూస్తే గత ప్రభుత్వంలో రైతులకు సాయంగా ఉన్న ప్రభుత్వం, కరెంటు విషయంగా ఉన్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. అదేవిధంగా ఏదైనా చూస్తే ప్రతి ఏ మెటీరియల్ కూడా ఏదైనా కూడా అప్లై చేస్తే, ఒక ట్రాన్స్ఫార్మర్ కానీ ప్రతి దానికి సంబంధించిన లైన్స్ కానీ ఏదైనా కూడా అప్లై చేసిన వెంటనే కూడా ఒక 1 మంత్ లో వాళ్ళకి సమకూరే విధంగా ప్రతి మెటీరియల్ ని అందుబాటులో తెచ్చిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఈ రోజు చూస్తే మేము గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్ల ఉచిత హామీని ఆ ప్రభుత్వం కల్పించింది. కానీ ఈ రోజు బాబు గారు అది ఏమాత్రం నెరవేర్చడం లేదు. ఖచ్చితంగా కూడా ఇది మనం ప్రశ్నించాల్సిన విషయము. వైఎస్ఆర్సీపీ ప్రతి మిడిల్ క్లాస్ మధ్యతరగతి వారికైతేనేమి, పేదవారికైతేనేమి
అండగా ఉంటుంది. ఈ కరెంటు ఛార్జీల పెంపుపై ఖచ్చితంగా పోరాటం చేస్తుంది.